So hello everyone, welcome to new video. Today we are at Rashtrapati Nilayam, which is President's house, which is in Hyderabad. So you may be thinking why in Hyderabad. So whenever President comes here during the winter time, so she or he stays here, actually the President at that time. And this is also open for visitors when President is not here. There is a museum, that's why it is open for visitors. But right now, today being a Republic Day, it's closed, but we'll come back here and I'll club both of them. I'll put them in a single video. సో రాష్ట్రపతి నిలయంకి మీకు స్వాగతం. ఇది ప్రెసిడెంట్ హౌస్ అని కూడా అంటారు. రాష్ట్రపతి నిలయం ఏంటంటే ఇక్కడ ప్రెసిడెంట్ ఉంటారు యాక్చువల్గా మన వింటర్ టైంలో వచ్చినప్పుడు. కానీ మిగతా టైంలో మనకి ఇక్కడ మిగతా మామూలు ప్రజలకి ఇది ఓపెన్ చేస్తారు ఆ టైంలో. సో లోపల మ్యూజియం కూడా ఉంటుంది. ఆ మ్యూజియం కోసం జనాలు ఇక్కడ వస్తారు. సో రిపబ్లిక్ డే అవడం వల్ల ఇది క్లోజ్ ఉంది. రిపబ్లిక్ డే అనుకొని వచ్చాము మేము, క్లోజ్ ఉంటుందేమో అని, ఎందుకైనా ఒక డ్రెస్ తీసుకుందామని, ఛాన్స్ తీసుకుందామని అనుకున్నట్టే క్లోజ్ ఉంది. పర్వాలేదు, నెక్స్ట్ టైం మళ్ళీ వద్దాం. ఇక్కడ క్యాఫ్టేరియా కూడా ఉంది. క్యాఫ్టేరియా అయితే వాళ్ళు ఓపెన్ ఉంది. విలేజ్ ఆహారం అంటారు దాన్ని. The next day. So next day వచ్చేసాము మళ్ళీ రాష్ట్రపతి నిలయంకి. సో వీఆర్ ఎట్ రాష్ట్రపతి నిలయం. సో వీఆర్ వాకింగ్ టువర్డ్స్ ది మ్యూజియం. సో టికెట్ ప్రైస్ ఈజ్ యాక్చువల్లీ 50 rupees per adult. Below 8 years it's free entry. We just got the scanner and we just got the security check done and we're going inside the రాష్ట్రపతి నిలయం, the president's house. So first knowledge gallery or art gallery కి వచ్చాము. మీరు ఎంటర్ అవ్వగానే ఇక్కడ రైట్ సైడ్ ఉంటుంది. సో అది మీరు చూస్తున్నారు కదా, అది నాలెడ్జ్ గ్యాలరీ. ఫస్ట్ నాలెడ్జ్ గ్యాలరీలో వెళ్ళి ఆ ఎగ్జిబిట్ చూసిద్దాం. సో సెల్ఫీ స్టిక్ అలాంటివి మోస్ట్లీ అలౌ చేయరు కాబట్టి నేను నార్మల్ ఫోన్తో రికార్డ్ చేస్తున్నాను. సో లిటిల్ షేకీ అనిపించవచ్చు, సారీ ఫర్ దట్ ఇన్కన్వీనియన్స్. సో ఈ గ్యాలరీ అయిపోయింది. ఇక్కడ ఓన్లీ ఫోటోగ్రఫీ అలౌడ్, వీడియో తీయకూడదు. సో కొన్ని ఫొటోస్ పెడతాను వీడియోలో, అది చూడండి. సో ఈ చెట్టు చూస్తున్నారు, మర్రి చెట్టు. దీనిపై టాకింగ్ ట్రీ అంట. ఇప్పుడైతే మాట్లాడలేదు, మేము వెళ్ళిపోయాక మాట్లాడుతుందేమో. సో ఇది మెయిన్ గ్యాలరీ. ఇక్కడే యాక్చువల్గా ప్రెసిడెంట్ ఉండేది వచ్చేటప్పుడు. సో ఇక్కడ బిగ్ కిచెన్ ఏరియా కూడా ఉంది, అది కూడా చూద్దాం. కానీ లోపల వీడియోగ్రఫీ అలా లేదు కాబట్టి మీకు జస్ట్ బయట నుంచి చూపిస్తున్నాను. సో మీరు ఇప్పుడు చూస్తుంది ఫ్లాగ్ పోస్ట్. దిస్ ఈజ్ 120 feet లాంగ్. There used to be a big one, actually 170 feet. That's destroyed. That's why this new one is constructed and recently inaugurated 1 month back only. And the flag is hoisted only once the president is here, and that too only once in a year, because they have no permission to do it every day. So they are planning for that, and then once they get the permission, it will be there permanently for every day. So the other things also here, you can see the compass to check the wind direction, and there are lights so that the flag gets illuminated at the top actually. So these are the features of this flag post. One more thing I forgot to tell is this is the replica of the actual flag post in Rashtrapati Bhavan in Delhi. It is built similar to that. So ikkada children's park undi and oka maze kuda undi. First maze chuseddam. Very well maintained maze, I will say. You can see the plants are equally cut and looks very beautiful actually. Oh, we are stuck here. There is no way here. Let's go back. Follow me and come. Okay, I'll follow you. సో అయ్యానైతే పెద్ద మేజ్ ఎక్స్పర్ట్ లాగా నన్ను తీసుకెళ్తున్నాడు. సో మేజ్ మధ్యలో యాక్చువల్గా ఒక మ్యూజికల్ ఫౌంటైన్ ఉంది. సో అక్కడ దాకా వెళ్ళగలుగుతాం లేదో చూద్దాం. డెడ్ ఎండ్స్లో వెళ్ళిపోయి మళ్ళీ వెనక్కి రావడం అవుతుందో చూద్దాం. అయ్యాన్ ఉన్నాడు కాబట్టి వాడు సాధిస్తాడు అనుకుంటున్నాను. యా, వీ హ్యావ్ రీచ్డ్ అవర్ డెస్టినేషన్. వెనకాల చూడండి ఎంత బాగుంది కదా మెయిన్ బిల్డింగ్. సో ఇది వాటర్ ఫౌంటైన్ ప్రస్తుతానికి ఆపరేషన్లో లేదు, కానీ ఉంటే మాత్రం బాగుండేది. లెట్స్ గో అవుట్ ఆఫ్ దిస్ మేజ్ నౌ. సో బాగానే నాకు వే చూపించాడు అయ్యాన్. వెరీ గుడ్ అయ్యాన్, వెరీ గుడ్ జాబ్. గుడ్ జాబ్ డన్. వీఆర్ అవుట్ ఆఫ్ ద మేజ్ నౌ. సో గైస్, కెన్ యూ గెస్ వాట్ ఈస్ రిటన్ హియర్? ఈజీ రైట్? వెల్కమ్ టు ద మేజ్ గార్డెన్. అండ్ దిస్ ఈస్ ద మేజ్ గార్డెన్. This is a herbal garden with lot of trees and plants with their medicinal values mentioned. There is lot to learn here. A few examples just for you. ఈ హెర్బల్ గార్డెన్లో మీరు ఎన్నో మూలికలకు సంబంధించిన వృక్షాలను, మొక్కలను చూడవచ్చు. అదే కాకుండా ఆ వృక్షాలకు సంబంధించిన ఉపయోగాలు కూడా మీరు తెలుసుకోవచ్చు.
Only photos are allowed inside the campus. We were literally surprised with the area to be covered and the variety of activities at this place. So keep at least 3 to 4 hours of your leisure time to enjoy this place completely. Nakshatra Vatika is a way to encourage the people to plant trees based on their moon sign, sun sign and date of birth. ఇప్పుడు మీరు చూస్తున్న కిచెన్ టనల్ ఒకప్పుడు మెయిన్ ఏరియాలో ఉన్న డైనింగ్ ఏరియాని కనెక్ట్ చేసేది. ఈ ప్లేస్ని రీసెంట్గానే ఒక ఆర్ట్ గ్యాలరీ లాగా మార్చారు. తెలంగాణలోని సిద్దిపేట జిల్లాలో ఉన్న చెరియల్ అనే గ్రామంకి సంబంధించిన ఆర్ట్ ఇది. తెలంగాణ కల్చర్ని ఎంతో బాగా ఇక్కడ చూపించారు. This kitchen tunnel was primarily used to connect to the dining area in the main gallery building. However, this 163 feet tunnel was renovated in March 2023 as a gallery showing the Telangana folk art primarily based on Chirel village in Siddipet district. These pictures show how the Chirel artists perform, and this is how this place is renovated in various stages and formed into this beautiful art gallery. So that's it for this video. See you again next video. మీకు ఈ వీడియో బాగా నచ్చింది అనుకుంటాను. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అంతవరకు సెలవు. బాయ్.